అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చట్నీలోకి కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కారం పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు ఆ సైజులో పెద్దవి 15 కాయలు తీసుకున్నాను, 100 గ్రాముల ధనియాలు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, చాయ మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. టేస్ట్ కొరకు కావాల్సితే అవాయిడ్ చేయొచ్చు, దీన్ని స్కిప్ చేసుకోవచ్చు మీరు. ఇలా మనం కారం పొడికి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి అంతే. ఇప్పుడు మనం ధనియాలు వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో చేసుకోండి, లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి అంతా కూడా. మీరు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయి, అన్నీ ఈవెన్గా కాలవన్నమాట. ఇప్పుడు మనం శనగపప్పు, చాయ మినపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని తుంచుకుని మనం ఈ విధంగా కూడా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మాత్రం చేయండి, ఎందుకంటే మాడిపోతే మళ్ళీని మాడు స్మెల్ వస్తుంది కదా. సో లో ఫ్లేమ్లో చేసుకోండి, తిప్పుతూనే ఉండండి. మనకి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, ఇది చాలు. దీని క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఈ విధంగా మనం మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఆపేమంటే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నె తీసుకుని అందులోకి మనం తెరబెట్టేసుకోవాలి, లేదంటే ఆ వేడికి ఇంకా కూడా మనకి మాడిపోతాయి. అవి బాగా చల్లారాక మిక్సీలో వేసుకుని ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం కొంచెం బరకగా చేసుకోండి. చూసారు కదా, మనకి పొడి అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇంకా ఫైన్ పౌడర్ అయితే మాత్రం బాగోదు, ఎందుకంటే చట్నీలో కదా అక్కడక్కడ పలుకులుగా తగిలితే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మీరు గాలి చొరబడని డబ్బాలో వేసుకోండి, అప్పుడు ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది. ఇది దాదాపు ఒక 3 నెలల దాకా మనకి నిల్వ ఉంటుంది. ఇప్పుడు శనగపిండి చట్నీ కోసం మనం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. అవి కొంచెం వేగడం కోసం నేను ఉప్పు వేసాను, తొందరగా వేగుతాయి కాబట్టి. మరీ ఎక్కువగా వేగిపోనివ్వద్దు. ఇప్పుడు మనం వేరే బౌల్లో శనగపిండి తీసుకుని అందులో వాటర్ పోసుకుని లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. మనం అది కన్సిస్టెన్సీ అంతా మనకి లిక్విడ్లా ఉండాలండి. సో చూసారు కదా, ఆ విధంగా రెడీ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ట్రాన్స్పరెన్సీగా వస్తున్నాయి కదా, ఇప్పుడు అందులో కూడా టమాటాలు వేసేసుకోవాలి. ఎక్కువ వేగనివ్వద్దు ఏది కూడా. పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి, చిటికెడు, ఎందుకంటే మనం పొడి యాడ్ చేస్తాం కాబట్టి కారం అంత ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు అందులో వాటర్ పోసేసుకోవాలి. దీనికి క్వాంటిటీ అయితే ఏమీ ఉండదండి, మనకి తెలుస్తుంది కదా ఎంత తీసుకున్నామని, దాన్ని బట్టి వేసుకోవడమే, క్వాంటిటీ అయితే ఉండదు. ఇప్పుడు మనం నీళ్ళు మరిగాక శనగపిండిని అందులో వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ అందులో మనం వాటర్ పోసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని. ఇప్పుడు మనం ఉప్పు ఒకవేళ ఉప్పు కనుక మనకు సరిపోకపోతే మరి కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, అవి బుడగలుగా వచ్చినాయి. ఇప్పుడు అందులో మనం కారపొడిని యాడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న పొడి ఉంది కదా, అది వేసుకుని తిప్పేసుకోవాలి. చూసారు కదా కలర్ మనకి ఎలా చేంజ్ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రొట్టెల్లోకి అయితే అదిరిపోతుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసినాక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసిన కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.